ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా నుండి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం పట్టణంలో కొలువై ఉన్నటువంటి క్షేత్రమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినటువంటి ఇల్లే మహాసంస్థానంగా ఈరోజు విరజిల్లుతూ ఉంది. ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే, కాకినాడ నుండి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో సామలకోట నుండి, అంటే సామలకోటలో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి అక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ క్షేత్రం పిఠాపురంలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తుల కోసం శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానం వారే ఫ్రీగా అకామిడేషన్, ఫ్రీ మీల్స్, ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మనకి దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ఇల్లే ఈ మహాసంస్థానం. ఈ క్షేత్రం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ క్షేత్రం ఓపెన్ అయి ఉంటుంది. దాని తర్వాత సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులందరి కోసం కూడా ఈ క్షేత్రానికి పక్కనే, అంటే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజుల వరకు ఈ క్షేత్రంలో మనకి ఉండడానికి అవకాశం ఉంది, ఈ చుట్టుపక్కల చూడవలసినటువంటి వివిధ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు పిఠాపురం అనగానే మనకి ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క కూటమిగా కూడా ఉంది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినటువంటి ఇల్లే ఈరోజు మహాసంస్థానంగా విరజిల్లుతుంటే, మనకి తిరిగయ్యే క్షేత్రాల్లో ఒకటైనటువంటిది పాదగయ క్షేత్రం కూడా ఈ పిఠాపురంలోనే ఉంది. అందుకని ఈ పిఠాపురాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి 10వ శక్తిపీఠం అయిన శ్రీ పురోహితికా దేవి యొక్క శక్తిపీఠం కూడా ఈ పిఠాపురంలోనే ఉంది. ఈ అమ్మవారి యొక్క పేరు మీదుగానే మనకి పీఠాపురం, పీఠికాపురం అనేటువంటి పేరు రావడం కూడా జరిగింది. పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతిమాధవ స్వామి యొక్క క్షేత్రం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకి ఫ్రీగా ఇచ్చేటువంటి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్రదేశం ఇదేనండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా మనకి సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులందరి కోసం కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఈ అకామిడేషన్ అన్నది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, నా చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా ఒక పెద్ద బిల్డింగ్. ఇది కొత్తగా నిర్మించినటువంటి బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్లోనే మనకి 7 రోజుల వరకు కూడా, అంటే మ్యాక్సిమం 7 రోజుల వరకు కూడా స్వామివారి యొక్క పారాయణం చేసుకొని ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి సుమారుగా 6 ప్రదేశాల్లో మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ అకామిడేషన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది, అంతేకాకుండా ఈ పిఠాపురం చుట్టుపక్కల చూడవలసినటువంటి ఇంకా మిగిలినటువంటి పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో పాటు సింగిల్గా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అన్నది ఇవ్వడం కుదురుతుందా, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ మరొక మార్గం ఏమైనా ఉందా అనేటువంటి ఉద్దేశంతో కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేటువంటి అకామిడేషన్ భక్తులు ఏ విధంగా బుక్ చేసుకోవాలండి? మ్యాక్సిమం ఎన్ని రోజుల వరకు వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ అకామిడేషన్ ఈమెయిల్ ద్వారా బుక్ చేసుకోవాలండి. శ్రీపాద శ్రీవల్లభ ఓఆర్జీ ద్వారా వీళ్ళు ఈమెయిల్ ద్వారా బుక్ చేసుకుంటే మేము 7 days 7 రోజులు ఇక్కడ అకామిడేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. అయితే పారాయణం చేయాలండి. పారాయణం చేసిన వారికి 7 రోజులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మామూలు దర్శనానికి వస్తే 1-2 రోజులు ఉండి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. ఇక్కడ మ్యాక్సిమం ఒక రూమ్లో ఎంతమంది ఉండొచ్చండి? అలాగే మీ దగ్గర ఎన్ని రకాల రూమ్లు అందుబాటులో ఉన్నాయి? మొత్తం టోటల్గా ఇది ఎన్ని ఫ్లోర్లు అండి? ఇది బిల్డింగ్, ఈ బిల్డింగ్ వచ్చి 4 ఫ్లోర్లు అండి. అలాగే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు బిల్డింగ్లు కూడా ఉన్నాయండి.
అయితే మేము వచ్చే ఒక రూమ్లో 15 మంది ఉండేటటువంటి రూములు ఉన్నాయండి, 5గురు ఉండేటటువంటి రూములు ఉన్నాయండి, 20 మంది 40 మంది ఉండేటువంటి డార్మెంటరీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ సదుపాయం ఉందండి. అంటే ఒక గ్రూపు 40 మంది వచ్చామండి మహారాష్ట్ర నుంచి అనేసి అన్నారనుకోండి, వాళ్ళందరికీ సరిపడా ఒక డార్మెంటరీ కూడా ఉందండి. ఇలాగా ఆయా రీతుల్లో వాళ్ళకి ఇక్కడ ఇబ్బందులు లేకుండా మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు సింగిల్గా వచ్చినటువంటి భక్తులకి రూమ్ అనేది ఇవ్వడం కుదురుతుందండి, లేకపోతే వాళ్ళకి ప్రత్యేకించి వేరే కేటగిరీలో లాకర్లు కానీ ఇటువంటివి ఇస్తారండి? ఇక్కడ ఏంటంటే మెయిన్ సింగిల్గా వచ్చిన వాళ్ళకి రూమ్ ఇవ్వండి. ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేస్తే ఆ రూమ్ మిగతా వారికి ఇంకివ్వడం జరగదు కాబట్టి వారికి మేము లాకర్ సదుపాయం కల్పించబడింది. అంటే లాకర్ సదుపాయం అంటే వాళ్ళకి మెయిల్ ద్వారా బుక్ చేయక్కర్లేదండి. ఎనీ టైం వాళ్ళు ఏ టైంకి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి లాకర్ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ ఒక లాకర్ ఇస్తామండి, హాల్లోని వాళ్ళ సామాన్లు ఆ లాకర్లో భద్రపరుచుకుని అక్కడ బెడ్షీట్లు ఉంటాయండి, మంచాలు ఉంటాయండి, వాళ్ళు చక్కగా అక్కడ వాళ్ళు నిద్ర చేయొచ్చండి. అదే సుదూర్ఘ ప్రాంతం నుంచి అంటే ఇక్కడికి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా వస్తుంటారండి, లేదా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? సుదూర్ఘ ప్రాంతాల నుంచి అంటే ఇంకా మహారాష్ట్ర, గుజరాత్, బెంగళూరు, ముంబై, గోవా ఇలా ఆయా రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారండి. వాళ్ళైతే మెయిల్ ద్వారా వచ్చి 25 రోజులు అయిన తర్వాత మేము కన్ఫర్మేషన్ నెంబర్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి ఇక్కడ అకామిడేషన్ ఉండడం జరుగుతుందండి. అయితే ఇక్కడ నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి కావాలనుకుంటే మేము అంటే 40 కిలోమీటర్ అంటే 30 కిలోమీటర్లు దాటిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ అంటే మేము పారాయణం చేసుకోదలిచామండి, స్వామివారిని దర్శించాలని, ఇక్కడ నిద్ర చేయాలని సంకల్పం ఉన్నదండి మాకంటే వాళ్ళకి ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదే అండి, సింగిల్గా వచ్చిన వాళ్ళకి మీరు లాకర్ ఇస్తారని చెప్తున్నారు కదండి, అవును. లాకర్ కూడా ఎన్ని రోజుల వరకు ఇస్తారండి వాళ్ళకి? సింగిల్గా వచ్చిన వాళ్ళు పారాయణం చేస్తానంటే ఇంకా 7 రోజులు కూడా వాళ్ళు లాకర్లో ఫ్రీగా ఉండొచ్చండి. వాళ్ళు దర్శనం నిమిత్తం వచ్చి 1-2 రోజుల నుండి వాళ్ళే వెళ్ళిపోతారండి. అంటే ఒకవేళ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మనకి, అంటే దేవస్థానం సంబంధించి? దేవస్థానం సంబంధించిన అకామిడేషన్ ఇచ్చేటువంటి 6 బిల్డింగ్లు ఉన్నాయండి. అన్నీ కూడా టెంపుల్కి పరిసరాల్లోనేయండి, దూరం కాదండి. అన్నీ కూడా అంటే మనకంతా డిస్టెన్స్ ఒక 8 మీటర్లు, 10 మీటర్లు, 15 మీటర్లు, 20 మీటర్లు ఈ పరిధిలోనే మనకి దేవస్థానం ఉచిత నివాస గృహాలు ఉన్నాయండి. చూశారు కదండి, మనకి ఇక్కడ ఇచ్చేటువంటి రూమ్లో మ్యాక్సిమం అంటే 15 మంది వరకు కూడా ఉండడానికి రూమ్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ ఉండడానికి అంటే ఒక 4 నుండి 5 వరకు కూడా ఉండడానికి వేరే సెపరేట్గా రూమ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది వస్తున్నటువంటి భక్తులకి డార్మెంటరీలు అంటే ఓపెన్ హాల్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందని కూడా మన తోటి వీరప్ప గారు చెప్పారు. సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు వాళ్ళ ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు వాళ్ళు బైకులు కానీ లేదా కార్లు కానీ పార్కింగ్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ప్లేస్ అది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 3 అంతస్తులో ఉండటం జరుగుతుంది. ప్రతి అంతస్తులో కూడా మనకి రూమ్స్, అదేవిధంగా డార్మెటరీలు, ఓపెన్ హాల్స్ కూడా మనకి ఈ దేవస్థానం వారే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఓపెన్ హాల్ అండి. ఓపెన్ హాల్లో పడుకుంటున్నటువంటి భక్తుల కోసం కూడా వాళ్ళకి ఫ్రీ లాకర్ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళ లగేజ్ని లాకర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూమ్ వచ్చేసి మినిమం 10 మంది నుండి మ్యాక్సిమం ఒక 15 మంది వరకు కూడా ఈ రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రూమ్ చాలా పెద్దదండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులోనే మనకి 4 మంచాలు కానీ ఓపెన్ ప్లేస్ అంటే కింద పడుకోవడానికి మనకి ఇటు పరుపులు కానీ బెడ్షీట్లు కానీ ఈ దేవస్థానం వారు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రూమ్లో మనకి 2 బాత్రూమ్లు, అదేవిధంగా 2 రెస్ట్ రూమ్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అద్దాలు కానీ, అదేవిధంగా ఫ్యాను, తర్వాత మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఛార్జింగ్ ప్లగ్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మన లగేజ్ని కూడా భద్రపరచుకోవడానికి కావాల్సినటువంటి లాకర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి ఓపెన్ హాల్ అండి. అంటే దీన్ని డార్మెటరీలు అంటారు. అంటే ఒక గ్రూప్గా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే 30 మంది 40 మంది కూడా ఒక గ్రూప్గా రావడం జరుగుతుంది. వీళ్ళందరూ వస్తున్న వారికి అందరికీ కూడా డార్మెటరీలని వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. చేసిన వారికి ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ లగేజ్ని లాకర్లో పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ హాల్లో ఉంటున్న వారికి మాత్రమే ఇచ్చినటువంటి అంటే బాత్రూమ్లు లాంటివి మనకి వీళ్ళ పక్కనే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాకపోతే ఇలా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ముందుగా ఈ దేవస్థానం వారికి తెలియజేయాలి. ఏ విధంగా తెలియజేయాలంటే నేను ఇక్కడ ఈమెయిల్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఈమెయిల్కి మీరు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఈమెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఆ ఈమెయిల్కి కన్ఫర్మ్ చేసుకుని మనకి రూమ్ అన్నది అలర్ట్ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు మాత్రమే మనకి
ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు పూర్తిగా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా వస్తే మట్టుకి రూమ్ అన్నది ఇవ్వడం జరగదు. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే మీరు ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ముందుగా ఈ దేవస్థానం వారికి సంబంధించిన బట్టి ఈమెయిల్కి మీరు మెసేజ్ చేయండి. మేము పలానా డేట్కి వస్తున్నాం, ఇంతమంది వస్తున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్, ఇన్ని రోజులు ఉంటాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీరు పంపినటువంటి ఈమెయిల్కి వాళ్ళు రెస్పాండ్ అవి తిరిగి మీకు ఈమెయిల్ పంపడం జరుగుతుంది. మీరు రండి, పలానా డేట్కి రండి అనేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఎన్ని రోజులు ఉంటారు, ఏ రూమ్ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానం వారు ఇస్తున్నటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఆర్థిక భారం తగ్గుతుంది. అదేవిధంగా మీ యాత్ర కూడా దిగ్విజయంగా పూర్తవడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా పిఠాపురపట్నంలోనే ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆ క్షేత్రాలను కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ స్వామివారి పారాయణ గ్రంథాన్ని పారాయణ చేస్తున్నటువంటి భక్తుల కోసం మ్యాక్సిమం 7 రోజుల వరకు కూడా వీళ్ళు ఫ్రీగా మనకి రూమ్ కానీ, అదేవిధంగా దర్శనం కానీ, ఫ్రీ మీల్స్ కానీ అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి ఒక ఫ్యామిలీ ఉండడానికి కావాల్సినటువంటి రూమ్స్ కూడా, అంటే మా నలుగురు నుండి 6 వరకు ఉండడానికి రూమ్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. కాబట్టి ఆ రూమ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ వీడియోలో మాత్రం పూర్తిగా మీకు ఏ విధంగా రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ క్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. మనకి విజయవాడలో, అదేవిధంగా రాజమండ్రిలో, విశాఖపట్నంలో మనకి ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుండి బై రోడ్డు ద్వారా మనకి ఈ పిఠాపురంలో ఉన్నటువంటి క్షేత్రానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి పిఠాపురంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. దాంతోపాటు సామర్లకోటలో కూడా మనకి అన్ని ట్రైన్స్ కూడా ఆ రైల్వే స్టేషన్లో ఆగుతాయి. కాబట్టి అక్కడ నుండి సుమారుగా సామర్లకోట నుండి పిఠాపురం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్షేత్రానికి బై రోడ్ ద్వారా కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి బై రోడ్ అంటే మెయిన్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో 216 మీదుగా కూడా మనం ఈ పిఠాపురంలో ఉన్నటువంటి క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు. మనకి యానం నుండి విశాఖపట్నం వరకు కూడా బై రోడ్డు అంటే నేషనల్ హైవే అందుబాటులో ఉందండి 216. దాని మీదుగా కూడా మీరు ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మహాసంస్థానాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.